హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు విమలాస్ విద్య యూట్యూబ్ ఛానల్. సెకండ్ ప్రాబ్లం వాళ్ళే ఇచ్చేసారండి. అక్కడ గ్రాఫికల్ మెథడ్ లో మనకి ఇచ్చిన కండిషన్ అనేది సాల్వ్ చేయాలని. సో అక్కడ ఏమి ఇచ్చినారు? గివెన్ కండిషన్ ఈస్ మాక్సిమైజ్ z ఈక్వల్ టు 3x1 plus 4x2 ఈజ్ సబ్జెక్టెడ్ టు ద కన్స్ట్రైంట్స్ దట్ ఈస్ x1 minus x2 less than or equal to -1, x1 plus x2 less than or equal to 30 and x1 x2 greater than or equal to 0 by using graphical method. ఓకేనా? సో ఇప్పుడు ప్రాబ్లంలో మనకి ఇచ్చిన గివెన్ డేటా అయితే నోట్ చేసుకోండి. ఫస్ట్ గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్, గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్. సో మనం గివెన్ డేటా అనేది నోట్ చేసుకోవాలండి. సో నీట్గా ఇక్కడ గివెన్ డేటా అని మెన్షన్ చేసుకొని, సో గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ ఇస్ మాక్సిమైజ్ z ఈక్వల్ టు 3x1 plus 4x2 గివెన్ కన్స్ట్రైంట్స్. సో ఫస్ట్ మనం ఏం నోట్ చేసుకోవాలి? అక్కడ ఈ డేటాని యాజ్ ఇట్ ఈస్ మనకి ఎలా ఇచ్చారో అలా నోట్ చేసుకోండి. x1 minus x2 minus 1 and minus x1 plus x2 less than or equal to 30. సో ఇక్కడ ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనేది ఇచ్చారు. సో ఇప్పుడు మనం ఫస్ట్ పాయింట్ ఏంటి? రైట్ ద గివెన్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ మాక్సిమైజ్ z ఈక్వల్ టు 3x1 plus 4x2 అండ్ నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఈస్ ఇన్ఈక్వల్ టు, నీట్ గా మీరు మ్యాటర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, ఇన్ఈక్వల్ టు ఈక్వల్ కన్స్ట్రైంట్స్ కి మనం చేస్తున్నట్లుగా. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏంటి? ఇన్ఈక్వల్ లో ఉన్నవన్నీ ఈక్వల్ అయిపోవాలి. సో దట్ ఈస్ ఈక్వేషన్ 1 minus x1 plus x2 equal to 30. That is the second equation. So condition is x1 x2 greater than or equal to 0. సో ఇప్పుడు మనం ఏం చేసాము? ఇన్ఈక్వల్ కన్స్టెంట్స్ ని ఈక్వల్ కన్స్టెంట్స్ లోకి కన్వర్ట్ చేసుకున్నాం. సో ఈ విధంగా అయిపోయినాక దెన్ ఆఫ్టర్ x1 ఈక్వల్ టు 0 అండ్ x2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈ ఈక్వేషన్ లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0. సో ఇక్కడ చూడండి, x1 ఈక్వల్ టు 0 అయినప్పుడు 0 మైనస్ x2 ఈక్వల్ టు -1. సో దీని నుంచి మనకి x2 ఏమవుతుంది? మైనస్ మైనస్ ప్లస్ అయిపోయింది. సో ఇక్కడ 1 వస్తుంది. సో అప్పుడు ఏమవుతుంది? 0 1. అదేవిధంగా x2 ఈక్వల్ టు, ఇది x1 ఈక్వల్ టు 0 అయినప్పుడు, x2 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమొస్తుంది? x1 0 -1. సో దీని నుంచి x1 ఈక్వల్ టు -1 వస్తుంది అన్నమాట. సో అప్పుడు పాయింట్ ఏమవుతుంది? -1 0. సో ఈ రెండు కూడా మనకి ఈక్వేషన్ 1 కి సంబంధించింది. సో నెక్స్ట్ సిమిలర్ గా x1 ఈక్వల్ టు 0, x2 ఈక్వల్ టు 0 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 2 అంటే ఈ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తాం. సో x1 బదులుగా మనం 0 పెడితే x2 ఏమవుతుంది? ఇక్కడ 30. సో అప్పుడు దాని నుంచి పాయింట్ ఏమొస్తుంది మనకి? x1 0 అయినప్పుడు x2 ఏమవుతుంది? 30 అవుతుంది. సో అదేవిధంగా x2 ఈక్వల్ టు 0 అయినప్పుడు ఈ కేసు, ఇది x1 ఈక్వల్ టు 0 కేసు. సో x2 ఈక్వల్ టు 0 అయినప్పుడు మైనస్ x1 ఈక్వల్ టు 30. సో దీని నుంచి మనకి పాయింట్స్ ఎలా వస్తాయి? 30, 0. సో ఇప్పుడు ఫైనల్ గా మనకి ఇది ఈక్వేషన్ 2 పాయింట్స్ అనేవి వచ్చేసాయి. సో ఫస్ట్ పాయింట్ మనకి 0 1 -1 0 అండ్ సెకండ్ పాయింట్ కి 0 30 30 0. ఈక్వేషన్ 2 లో మనకి మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ -30 అనేది వచ్చింది. సో ఇప్పుడు డ్రా ది x యాక్సిస్ అండ్, సో కన్ఫ్యూజ్ లేకుండా మీకు ఇది x1 యాక్సిస్ అనుకోండి, ఇది x2 యాక్సిస్ అనుకోండి. ఓకేనా? సో ఇది 0, ఇది సో ఇక్కడ 0 1 -1 0 పాయింట్స్ అనేది తీసుకోవాలి. సో గ్రాఫికల్ లో మనకి ఇంకా క్లియర్ గా అయితే డ్రా చేసినట్లయితే మనకు బాగా అర్థమవుతుంది. సో ఇక్కడ బోర్డ్ మీద అయితే మీకు యూనిట్స్ అనేవి కొంచెం డిఫరెన్స్ వస్తుంది. సో అదే విధంగా మనమైతే గ్రాఫికల్ పేపర్ ని యూజ్ చేసి అయితే డ్రా చేస్తే ఇంకా రిజల్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇక్కడ 0 1 0 అంటే ఇదేనా పాయింట్ 1. సో ఇక్కడ 0 నుంచి 10 పాయింట్ ఉంది.
సో దాంట్లో 1 పాయింట్ అనమాట. సో 0 1 ఇది. నెక్స్ట్ -1 0. సో -1 అనేది ఇక్కడే ఉంటుందా, -1 0. ఓకేనా. సో నెక్స్ట్ ఈక్వేషన్కి సంబంధించి 0 30. సో x1 యాక్సిస్ మీద 0 అండ్ 30 x2 యాక్సిస్ మీద. 30 ఎక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది. సో ఈ పాయింట్ డ్రా తీసుకున్నాం. నెక్స్ట్ -30 0. సో -30 అంటే ఈ పాయింటేనా, -30 0. సో ఈ విధంగా మనకి పాయింట్స్ అనేవి వచ్చాయి. సో ఇప్పుడు మనం ఏం చేస్తాము, ఈ 0 1 -1 0 0 1 -1 0 ఈ పాయింట్. సో ఇప్పుడు ఈ పాయింట్కి మనం స్ట్రైట్ అనేది డ్రా చేసుకున్నాం. నెక్స్ట్ 0 30 -30 0 అంటే ఇదేనా, ఈ 2 పాయింట్స్. సో ఇది స్ట్రైట్ లైన్ అన్నమాట. సో ఈ విధంగా మనకి పాయింట్స్ అనేవి వచ్చాయి. ఇక్కడ మనకి హ్యాచింగ్ చేసుకున్నట్లయితే ఏవేవి పాయింట్స్ వచ్చాయో చూసుకోవచ్చు. సో ఈ పాయింట్ ఏమవుతుంది మనకి, ఇక్కడ ఉన్న పాయింట్ 0 1. ఈ పాయింట్ ఏమవుతుంది 0 30. సో ఈ పాయింట్ వచ్చేసరికి -30 0. ఇది ఆల్రెడీ 0 0 కదా పాయింట్. సో అక్కడ మనకి ఏమొస్తుంది, ఇది 0 0. ఈ పాయింట్ ఏమవుతుంది, ఈ పాయింట్ వచ్చేసరికి -1 0 అవుతుంది. అంతేనా. సో ఇది P అనుకోండి, ఇది Q అనుకోండి, ఇది R అనుకోండి, S అనుకోండి. సో ఈ విధంగా ఈ పాయింట్స్ అనేవి హ్యాచింగ్ డ్రా చేసుకున్నట్లయితే మనకి కావాల్సిన పాయింట్స్ అనేవి దాని ద్వారా వస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేయాలి, ఆ టేబుల్ అనేది డ్రా చేసుకోవాలి. సో ఈ గ్రాఫికల్ మెథడ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి, ఈ డయాగ్రామ్ అనేది ప్లాట్ చేసుకున్నాక ఆఫ్టర్ ప్లాట్ ది డయాగ్రామ్ నెక్స్ట్ డ్రా ది టేబుల్. సో పాయింట్స్, కోఆర్డినేట్స్, ఆబ్జెక్టివ్ అండ్ జెడ్ వాల్యూస్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పాయింట్స్ ఏమేమి వచ్చాయి మనకి, అక్కడ P పాయింట్ అనేది 0 1, Q పాయింట్ ఎంత వచ్చింది అక్కడ 0 30, R పాయింట్ -30 0 అండ్ S పాయింట్ ఈస్ -1 0. సేమ్ ఇదే పాయింట్స్ కోఆర్డినేట్స్లో కూడా వేసేసేయండి. Q 0 30 అండ్ -30 0 -1 0. సో ఇది S, ఇది R అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఆబ్జెక్టివ్ ఫంక్షన్లో మనకి ఏమి ఇచ్చినారు కండిషన్, అక్కడ మాక్సిమైజ్ z = 3x1 + 4x2. సో మాక్సిమైజ్ z = 3x1 + 4x2. సో ఈ విధంగా ఇక్కడ మనం x1కి బదులుగా 0, x2కి బదులుగా 1 సబ్స్టిట్యూట్ చేసి చూడండి. x1 బదులుగా 0, 4కి బదులుగా ఇక్కడ 1 పాయింట్ అనేది మెన్షన్ చేశాను. సో ఇక్కడ ఏమొస్తుంది 4 వాల్యూ వస్తుంది. సో 4 4. నెక్స్ట్ 0 30. సో ఇదే కండిషన్లో 0 30 పాయింట్ ఎంత వస్తుంది 120 వస్తుంది ఇక్కడ. సో 120. నెక్స్ట్ -30 0. సో ఇదే విధంగా 3 × -30 + 4 × 0 దిస్ ప్రాబ్లం. ఓకేనా. సో మాక్సిమైజ్ z = 120. ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి కన్స్ట్రైంట్స్ ఇస్తారు. సో ఆ కన్స్ట్రైంట్స్ అంటే x1 x2 0s అనుకొని మనం ఈక్వేషన్ 1 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఒక ఈక్వేషన్ అంటే ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 పాయింట్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్కి 3 ఉన్నాయనుకోండి ఈక్వేషన్స్ 6 పాయింట్స్ వస్తాయి. 4 ఉన్నాయనుకోండి 8 పాయింట్స్ వస్తాయి. ఇచ్చిన ఆబ్జెక్టివ్ ఫంక్షన్కి కన్స్ట్రైంట్స్ ఇస్తారు. సో ఆ కన్స్ట్రైంట్స్ అంటే x1 x2 0s అనుకొని మనం ఈక్వేషన్ 1 2లో సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకు ఒక ఈక్వేషన్ అంటే ఎన్ని కన్స్ట్రైంట్స్ ఉంటాయో అన్ని పాయింట్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి 4 పాయింట్స్ వచ్చాయి. ఎగ్జాంపుల్కి 3 ఉన్నాయనుకోండి ఈక్వేషన్స్ 6 పాయింట్స్ వస్తాయి. 4 ఉన్నాయనుకోండి 8 పాయింట్స్ వస్తాయి. ఈ విధంగా చేసినట్లయితే మనకి ఈజీగా ఆన్సర్స్ అనేది ఐడెంటిఫై చేయొచ్చు. ఓకేనా. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.